ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది అంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో థ్రెట్ గురించినటువంటి భయం కాదు, అలర్ట్ ఆటోమేటిక్గా అయిపోయింది. చంద్రబాబు గారు అలర్ట్ అయిపోయారు. ఏ పత్రికలు అయితే పవన్ కళ్యాణ్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా హైలైట్ చేస్తున్నాయో అవి ఇప్పుడు డౌన్ ప్లే ప్రారంభమైపోయింది. దానికి సాక్ష్యం పెద్దిరెడ్డి అటవీ భూముల మీద విచారణ పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు ఆదేశించారంటూ పవన్ కళ్యాణ్ ఒక చిన్న మొక్క దగ్గరికి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేనకు సంబంధించిన స్టేట్మెంట్ డౌన్ ప్లే ప్రారంభమైపోయినాయి. అదే సమయంలో లోకేష్ని హైలైట్ చేయడం కూడా ప్రారంభమైపోయింది. కుమారస్వామి స్టేట్మెంట్ దగ్గర నుంచి చూసుకుంటే క్రమంగా ఏదైతే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఇవన్నీ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చేసింది. నెగిటివ్ తమకి, పాజిటివ్ పవన్ కళ్యాణ్కి అన్నటువంటి దశ నుండి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, లోకేష్,